మెయిన్లీ మనం మూవీస్లో 3 విషయాలు చూస్తాం. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ ఎంటర్టైన్మెంట్, థర్డ్ కూడా ఎంటర్టైన్మెంట్. మనకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందా? సో మూవీ అనేది మనకైతే బ్లాక్ బస్టర్. ఎంటర్టైన్మెంట్ దొరకకపోతే అసలుకి మనం మూవీ చూడడం వేస్ట్. మీ బిజీ షెడ్యూల్లో వచ్చేసి ఒకటో రెండో మూవీస్ చూస్తారు, అవి కూడా మంచివై ఉండాలి. అవి కానీ తేడా కొట్టిందో మీ వీకెండ్ సర్వనాశనమే. బట్ మై హూనా నేను వచ్చేసి రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ అన్ని చూసేసి మీకోసం బెస్ట్ వన్ పికప్ అయితే తీసుకొని వచ్చేసాను. ఈ వీకెండ్ సరైన మూవీస్ అయితే రిలీజ్ అయ్యి ఉన్నాయి, అవి కూడా తెలుగులో. టాప్ 8 లిస్ట్ అయితే తెచ్చేసాను. సో ఏ మూవీ చూడాలో మీరే డిసైడ్ చేసుకోండి. మరి ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఒక సింపుల్ అండ్ కామెడీ మూవీ చూడాలనుకుంటున్నారా? ఎలా ఉండాలంటే లాజిక్లెస్గా అయితే ఉండాలి, మూవీ ఒక ఫ్లోలో అయితే వెళ్ళిపోతూ ఉండాలి, మనం కూడా టైం పాస్గా మూవీ అయితే చూసేయాలి. అలాంటి మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ అయితే చూడండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే మనకు ఒక పెద్దాయన అయితే ఉంటాడు. సో ఆ పెద్దాయనకి కొడుకులు అయితే ఉంటారు. ఆ పెన్షన్ డబ్బుల మీద వచ్చేసి వాళ్ళైతే బతుకుతూ ఉంటారు. అక్కడ వచ్చేసి ట్విస్ట్ ఏంటి ఆ పెద్దాయన వచ్చేసి పని మనిషితో అయితే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. దాని తర్వాత ఏమైంది అనేది అయితే మీరు మూవీలో అయితే చూస్తారు. సో మూవీ వచ్చేసి కొంచెం ఫ్లోలో అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ 30 మినిట్స్ అనేవి చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి రవిబాబు అన్నమాట. సో రవిబాబు గారు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా వచ్చేసి ట్రై అయితే చేస్తారు కదా, సేమ్ అలానే ఈ మూవీలోకి వచ్చేసి ట్రై అయితే చేశారు. బట్ ఒక ఫ్లోలో అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. లాజిక్స్ అయితే వెతకండి, జస్ట్ టైం పాస్ మూవీ అనుకోండి. మూవీ నేమ్ వచ్చేసి ఏనుగు తొండం గట్కాచలం. ఈ మూవీ వచ్చేసి ఈటీవీలో అయితే ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే పోయి చూడండి. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. సరదాకి ఏదో రీసెంట్గా మూవీ రిలీజ్ అయింది కదా, ఒకసారి చూద్దాం, రికమెండేషన్కి పనికొస్తుంది అని చూశాను. మూవీ చూసిన తర్వాత నిజంగా చాలా బాగా అయితే నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే కొన్ని దగ్గర కొన్ని అన్లాజికల్ సీన్స్ అయితే ఉంటాయి, అవి మినహాయిస్తే చాలా లాజికల్ వేలో వచ్చేసి మూవీని వచ్చేసి తీసుకుని వెళ్ళారు. అండ్ మూవీలో ఆ థ్రిల్లింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, అంటే మనకు వచ్చేసి ఆయుష్ కనిపించడం, అండ్ ఎలా చనిపోతాడు దాన్ని ఎవరు మార్చలేరు, అండ్ మన హీరో దాన్ని చేంజ్ చేసే విధానము, అండ్ మన హీరో దాన్ని తన స్వార్థానికి వాడుకోవడం, ఇలా చాలా సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక స్టోరీ లైన్ కూడా ఉంటుంది, అంటే బస్ స్టోరీ లైన్ ఒకటి ఉంటుంది, మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా విని ఉంటారు. ఆ మూవీ ఈ మూవీనే. మూవీ వచ్చేసి మీకు ఫుల్ టు టైం పాస్ అయితే చేస్తుంది. అండ్ మీరు ఈ మూవీ చూసిన తర్వాత ఒక మంచి మూవీ చూసాంరా, కొంచెం స్టోరీ కొత్తదనం ఉంది, అండ్ మూవీ వచ్చేసి మనం లాస్ట్కి ఎంటర్టైన్మెంట్ చేసిందిరా అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఈ మూవీ అయితే మిస్ అయితే చేయకండి. మూవీ ప్లాట్ ఏంటి అంటే మన హీరో వచ్చేసి అంబులెన్స్ డ్రైవర్ అన్నమాట. సో తనకైతే ఒక వరం అయితే వస్తుంది. ఆ వరం ఏంటి అంటే ఎవరు ఆయుష్ అయినా చూడగలడు. సో దాంతో మన హీరో ఏం చేశాడు, తన స్వార్థానికి ఎలా వాడుకున్నాడు, దాని తర్వాత రియలైజేషన్ ఎలా అయ్యాడు అనేది మూవీలో అయితే చూస్తారు. మూవీ వచ్చేసి చాలా ఫన్నీ విధంగా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకైతే పక్కా నచ్చుతుంది. మూవీ నేను చెప్పలేదు కదా, చిరంజీవ. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఆహా ప్లాట్ఫామ్ లో అయితే ఉంది, పోయి చూసేయండి. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. నేను IT1 చూశాను, IT2 చేశాను. బట్ ఆ IT1లో కూడా IT2లో కూడా విలన్ ఎక్కడి నుండి వస్తాడు, ఎలా వస్తాడు, తన బ్యాక్ స్టోరీ అయితే చూపించారు. కానీ మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో రీసెంట్గా రిలీజ్ అయిన IT ద వెల్కమ్ టు డైరీ వెబ్ సిరీస్లో మాత్రం మనకు బ్యాక్ స్టోరీ అయితే చూపిస్తున్నాడు విలన్ గురించి. అమ్మ బాబోయ్, స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ తర్వాత ఒక సీన్ అయితే ఉంటుంది. పిల్లోడిని వచ్చేసి కార్లో అయితే తీసుకుపోతారు, అక్కడ డెలివరీ సీను, ఆ దయ్యం సీను, అమ్మ బాబోయ్ అదొకటి. దాని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో వచ్చేసి థియేటర్ లో దయ్యం సీన్ ఒకటి ఉంటుంది, అదొకటి. అమ్మ బాబోయ్, హారర్ ఫ్యాన్స్ కి వచ్చేసి పండగే అనుకోండి. ఇదైతే ఎలాంటి పరిస్థితుల్లో అయితే మిస్ అయితే చేయకండి. మీరు IT1 IT2 చూసేసామా అండ్ దాని తర్వాత ఇంకేమైనా హారర్ మూవీస్ చూద్దామా అని అనుకుంటే మాత్రం ఇదైతే మిస్ చేయకండి. ఇన్ కేస్ మీరు చూడకపోయినా కానీ ఈ సిరీస్ అనేది స్టార్ట్ అయితే చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అసలు విలన్ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది అయితే తెలుసుకోవడానికి ఇప్పటి వరకు 3 ఎపిసోడ్స్ అయితే వచ్చున్నాయి. నేను వచ్చేసి డైలీ అయితే ఫాలో అయితే అవుతున్నాను. డైలీ అంటే వీక్లీ 1 ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తారు. సో మండే అన్నమాట. సో నేను వచ్చేసి ఫాలో అప్ అయితే చేస్తున్నాను. 3 ఎపిసోడ్స్ చూడండి, మీకు నచ్చకపోతే అప్పుడు వచ్చేసి నన్ను వచ్చేసి అడగండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉంటుంది స్టోరీ అన్నమాట. స్టోరీ చాలా ఎక్సలెంట్ గా అండ్ సిరీస్ సూపర్ గా ఉంటే మన హాట్‌స్టార్ మామ తెలుగులో మాత్రం రిలీజ్ చేయడు కదా, సేమ్ అలానే ఇది మనకు వచ్చేసి తెలుగులో అయితే లేదు, ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే ఉంది. మీకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వస్తే ఈ సిరీస్ అనేది మిస్ చేయకండి ఎలాంటి పరిస్థితుల్లో. ఈ సిరీస్ వచ్చేసి మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే ఉంది, పోయి చూసేయండి, మీకైతే నచ్చుతుంది. ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.8 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. మనం చాలా మూవీస్ చూస్తాం, మూవీలో అబ్జర్వ్ చేసేది ఒకే ఒక విషయం,
స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ. సో ఇవన్నీ ఫౌండేషన్ అన్నమాట. సో సాలిడ్ ఫౌండేషన్ అయితే కావాలి. సేమ్ అలానే ఒక కోర్స్ అయితే ఉంది. స్టార్టింగ్ స్టేజ్ నుండి పిల్లలకి మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఎడ్యుకేషన్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా అయితే సాల్వ్ అయితే చేస్తుంది. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి బ్యాంజు అనమాట. ఈ కోర్స్ ఫౌండర్ వచ్చేసి నీలకంఠ భాను. సో మీ కిడ్స్ కి ఎలాంటి డౌట్స్ ఉన్న మ్యాథమెటిక్స్ లో ఈ కోర్స్ వల్ల చాలా ఈజీగా వచ్చేసి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయితే చేస్తారు. నాట్ ఓన్లీ ఇండియా, ఈ బాంజు కోర్సెస్ అనేవి మనకు యుఎస్, కెనడా అండ్ సౌత్ ఈస్ట్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. మీ కిడ్స్ మ్యాథమెటిక్స్ లో వీక్ గా ఉంటే ఈ కోర్స్ వల్ల మీ కిడ్స్ చాలా ఇంప్రూవ్ అవుతారు. సిస్టమేటిక్ గా అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి చాలా ఈజీ వేలో వచ్చేసి మీ పిల్లలకి అర్థమయ్యే విధంగా ఈ బాంజు కోర్స్ అనేవి మీకైతే యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కోర్సెస్ అనేవి మీ కిడ్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి పర్చేస్ చేసుకున్నట్లయితే 20% ఆఫ్ అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఈ సిరీస్ అయితే చూడండి, మీకు డెఫినెట్ గా అయితే నచ్చుతుంది. ఏంటి అంటే రామ్ కామ్ తో పాటు ఆ సీన్స్ తో పాటు అండ్ రిచ్ అండ్ పూర్ మధ్య వీళ్ళ మధ్య లవ్ బాండ్ ఉంటే ఎలా ఉంటుంది, అది కూడా ఎలా ఉండాలంటే ఫుల్ టు ఫుల్ యాటిట్యూడ్ అయితే ఉండాలి. మన హీరో అయితే తగ్గడు, మన హీరోయిన్ కూడా అస్సలు అయితే తగ్గదు. వీళ్ళ ఇద్దరికి ఎలా లవ్ ఏర్పడింది అనేది అయితే మీరైతే సీజన్ 1 లో అయితే చూస్తారు. ఇంకా సీజన్ 2 విషయానికి వస్తే సీజన్ 2లో వీళ్ళిద్దరైతే బ్రేకప్ అయితే అవుతుంది. సో మళ్ళీ ఎలా కలుసుకున్నారు, లాస్ట్ కి ఏమైంది అనేది మీరు సీజన్ 2లో అయితే చూస్తారు. ఈ సిరీస్ నేను చెప్పినంత ఈజీగా అయితే ఉండదు. ఖచ్చితంగా ఫస్ట్ ఎపిసోడ్ అయితే చూడండి. మీకు నచ్చకపోతే అప్పుడు వచ్చేసి నన్ను అయితే అడగండి. బట్ మీరు ఫ్యామిలీని వచ్చేసి అవాయిడ్ అయితే చేయండి. ఎందుకంటున్నానంటే ఫస్ట్ ఎపిసోడ్ లోనే మనకు బంచిక్ బొమ్మ అయితే ఉంటుంది. మీరు సీజన్ 1 కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా సీజన్ 2 కూడా స్టార్ట్ అయితే చేస్తారు. ఇంకా సీజన్ 2లో కూడా మనకు కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఈ సిరీస్ నేమ్ వచ్చేసి మ్యాక్స్టన్ హాల్. ఈ సిరీస్ 1% కూడా మిమ్మల్ని వచ్చేసి డిసప్పాయింట్ అయితే చేయదు అండ్ మీకు ఈ సిరీస్ నచ్చుతుంది. సో ఖచ్చితంగా ఆ సిరీస్ వచ్చేసి స్టార్ట్ అయితే చేయండి. సీజన్ 1 చూడండి, దాని తర్వాత సీజన్ 2 ఆటోమేటిక్ అయితే చూసేస్తారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి తెలుగు డబ్బింగ్ లో అయితే ఉంది. డోంట్ మిస్ ఇట్ గైస్. ఈ సిరీస్ కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.1 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. ఈ మూవీ చూసేటప్పుడు ఒకే ఒక ఫీలింగ్, ఇది ఎక్కడ ప్రేమరా బాబు అనిపించింది. దాని తర్వాత మూవీ వెళ్ళే కొద్దీ ఓకే, ఇట్స్ రీజనబుల్. ఎందుకంటున్నానంటే లవ్ బ్రేకప్ అయిన వాళ్ళకి ఒక టైంలో అనిపిస్తూ ఉంటుంది, మనం ప్రేమించిన వాళ్ళ కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాము. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా మనం ప్రేమిస్తున్నాం, ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఈ విషయాన్ని చెప్పడానికి ఈ మూవీలో ప్రో మ్యాక్స్ లెవెల్లో ఒక సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ చూసిన తర్వాత వామ్మో, అంటే మీరు ప్రేమించిన పర్సన్ వేరే అతన్ని ప్రేమిస్తున్నారు, తన కోసం మిమ్మల్ని వచ్చేసి వాడుకుంటున్నారు. అయినా పర్లేదు, నేను ప్రేమిస్తున్నాను కదా, తను హ్యాపీగా ఉంటుంది కదా అన్న థాట్లో మూవీ అయితే వెళ్తూ ఉంటుంది. కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ వచ్చేసి మిమ్మల్ని హార్ట్లో హోల్ ఏరిసేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటానంటే చాలా ఎమోషన్గా కొన్ని సీన్స్ ఉంటాయి. అంటే మిగతా అన్ని చాలా ఫన్నీగా ఉంటాయి అనుకోండి. సో మూవీ వచ్చేసి అందరైతే ఒక ట్రై అయితే ఇవ్వండి. కొంతమందికి ఈ మూవీ బ్లాక్ బస్టర్ అనిపించవచ్చు, కొంతమందికి ఏం తలకాయ నొప్పిరా సినిమా అనిపించవచ్చు. బట్ ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి. మీరు మూవీ చూడకపోయి ఉంటే మీకు ఈ మూవీ డెఫినెట్గా అయితే నచ్చుతుంది. మూవీ నేమ్ చెప్పలేదు కదా, మూవీ నేమ్ వచ్చేసి డ్యూట్ అన్నమాట. మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. ఖచ్చితంగా మీకు మూవీ నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.2 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. మూవీలో వచ్చేసి ఒక ఎక్సలెంట్ పాయింట్ అయితే ఉంది. ఆ పాయింట్ ఏంటి అంటే రైతు అండ్ వాళ్ళ స్థలాలు. సో వాటి మీద అయితే కేసు అయితే నడుస్తూ ఉంటుంది. ఆ కేసు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే నడుస్తూ ఉంటుంది. బేసిక్ ప్లాట్ ఏంటి అంటే ఎవరో వచ్చేసి ఆ స్థలాన్ని ఆక్రమించడానికి ట్రై అయితే చేస్తారు. సో ఆ ఊరి ప్రజలు మొత్తం వచ్చేసి కోర్టులో కేసేసి మనం గెలుద్దాం అలా ఇలా అని ఇద్దరు లాయర్ దగ్గరికి అయితే వస్తారు. సో వాళ్ళు కేసు టేకప్ చేసుకొని దాని తర్వాత ఏమైందనేది మీరు మూవీలో అయితే చూస్తారు. మూవీలో చాలా ఎమోషన్ పాయింట్స్ అయితే ఉంటాయి. లాస్ట్ ఆ క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. సో కోర్ట్ డ్రామా ఇష్టపడేవారు అండ్ ఒక మంచి స్టోరీని చూడాలనుకుంటే ఈ మూవీ అయితే చూడండి. ఒక డైలాగ్ అయితే ఉంటుంది, మనం రైతు పండిస్తున్నాడు కదా ఆ అన్నాన్ని, ఆ రైతు పండించకపోతే ఎవరు పండిస్తారు, మనం ఎన్ని లక్షలు పెట్టినా మనం డబ్బులు పెట్టినా కొనడానికి అన్నమే లేకపోతే ఎక్కడి నుండి వచ్చేసి మనం అయితే తీసుకుంటాం తింటాం అనే ఒక డైలాగ్ అయితే ఉంటుంది. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో మూవీ వచ్చేసి మీరు ఖచ్చితంగా అయితే చూడండి, చాలా బాగుంది. నాకైతే ఎస్పెషల్లీ చాలా బాగా అయితే నచ్చింది. బట్ ఉన్న పాయింట్ ఏంటి అంటే మూవీ వచ్చేసి ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది, తెలుగులో అయితే లేదు. మూవీ నేమ్ వచ్చేసి జాలీ LLB 3 అన్నమాట. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ మూవీ అయితే ఉంది, పోయి చూడండి, మీకైతే మూవీ అయితే నచ్చుతుంది. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి.
జీవితంలో అన్నీ ఉన్నా కానీ ప్రేమ లేకపోతే ఆ ఫీలింగే వేరని ప్రేమని ఎత్తుక్కుంటూ మరి గోతులో అయితే పడతాడు. ఏంటి అంటే మన హీరోయిన్ వచ్చేసి ప్రేమిస్తాడు, లవ్ లో పడతాడు, ఆ అమ్మాయి కూడా లవ్ లో పడుతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మన హీరోయిన్ కి వచ్చేసి ఒక సమస్య అయితే ఉంటుంది. ఆ సమస్య ఏంటి తెలుసుకోవాలంటే మీరు మూవీ అయితే చూడాలి. మూవీ వచ్చేసి ఫుల్ టు ఫుల్ కామెడీగా అయితే ఉంటుంది. ఫుల్ ఆఫ్ కామెడీ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ వచ్చేసి డబల్ గా అయితే నాకైతే కామెడీగా అయితే నచ్చింది. సో కామెడీ పరంగా మూవీ వచ్చేసి ఓకే. అండ్ మిగతా విషయాల్లో యాక్టింగ్ పరంగా ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా అది మినహాయించినా కానీ మూవీ మాత్రం నాకైతే నచ్చింది. సో ఖచ్చితంగా ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఫుల్ ఆఫ్ కామెడీగా మూవీ ఎంజాయ్ చేద్దాం ఈ వీకెండ్ అనుకుంటే ఈ మూవీ అయితే మిస్ అయితే చేయకండి. చాలా బాగుంది, చాలా టైం పాస్ గా మూవీ అయితే వెళ్ళిపోతుంది. నేను చెప్పాను కదా స్టార్టింగ్ లోనే ఎంటర్టైన్మెంట్ ఈ మూడు దొరికేస్తే మనం మూవీని బ్లాక్ బస్టర్ అనేస్తాం. సేమ్ అలానే ఈ మూవీలో వచ్చేసి ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ పరంగా మూవీ వచ్చేసి ఎక్సలెంట్ అయితే ఉంటుంది. సో మూవీని వచ్చేసి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అయితే చూడండి. మూవీ నేమ్ చెప్పలేదు కదా, మూవీ నేమ్ వచ్చేసి కే ర్యాంప్ అనమాట, ఆహా ప్లాట్ఫామ్ లో. సో ఖచ్చితంగా ఈ మూవీని వచ్చేసి చూడండి, మూవీ అయితే బాగుంటుంది. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.2 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. దేవుడా నువ్వు ఉన్నావయ్యా అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, అది ఎప్పుడు వస్తుందో తెలుసా? మీ లవర్ కానీ మిమ్మల్ని ఇచ్చేసి బ్రేకప్ చెప్పేసి మిమ్మల్ని హార్ట్ని చుక్నాచూర్ చేసేసి వెళ్ళిపోతే అండ్ ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా తను హ్యాపీగా ఉన్నప్పుడు, మనం ఒక మంచి స్టేజ్లో ఉన్నప్పుడు తను వచ్చేసి మన దగ్గరకు వచ్చేసి సారీ చెప్పి అండ్ తన తప్పును తెలుసుకుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కదా. సేమ్ అలానే మన హీరో వచ్చేసి ఇందులో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి తన హీరోయిన్ వచ్చేసి మళ్ళీ అయితే వస్తుంది తన లైఫ్లో. ఎలా వస్తుందో మీరు మూవీలో అయితే చూడండి. నేను ఎలాంటి స్పాయిలర్ అయితే ఇవ్వడం లేదు. మూవీలో ఒక డైలాగ్ అయితే ఉంటుంది, వాళ్ళకి ఎంత ఉంటే టెస్టోస్టెరాన్కి ఎంత ఉండాలి అని ఒక డైలాగ్ అయితే ఉంటుంది. దానికి తగ్గట్టే మన హీరోయిన్ వచ్చేసి ఫుల్ ఆఫ్ మ్యానిపులేషన్గా అండ్ చాలా కామ్గా చాలా రాగా వచ్చేసి ఆల్ఫా మెన్ లాగా అయితే ట్రీట్ అయితే చేస్తూ ఉంటాడు. అది ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో మూవీ వచ్చేసి మీరు వచ్చేసి ఖచ్చితంగా ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. మీరు థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఓటీటీలో అయితే మిస్ అయితే చేయకండి. మూవీ నేమ్ వచ్చేసి తెలుసు కదా, సో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ మూవీ అయితే ఉంది. ఈ వీకెండ్ ఈ మూవీ చూసేయండి అంతే, మీకైతే పక్కా నచ్చుతుంది. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.8 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే బ్యాంజో యాప్ అయితే లింక్ ఇన్ డిస్క్రిప్షన్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.